వ్యవస్థాపక డాక్టర్ బహిపురి దేవేంద్రరావు గారు, భారతీయ తెలుగు రచయితల సమాఖ్య అధ్యక్షుడు. శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక శ్రిత పారిజాత వరద గణనాయక శ్రీ కాణిపాక వంతం చేసే వేళ కేరింతలెన్నో ఊరంతా సంక్రాంతి సంబరం జగమంతా ఎడ్ల పందెపు గింజలు రై రై పంటూ జల్లికట్టుకై యువకులు పట్టు పట్టంటూ రానున్న ఎండాకాలం భగభగమంటుందని ఉరగలు వేస్తున్నది సంక్రాంతి. ప్రకృతి పచ్చదనం, పైరు గాలి కమ్మదనం, బాల్యపు స్మృతుల గాలిపటాలను నెమరు వేసుకుంటూ ముందస్తు సంబరాల పండుగలు మగోల రంగురంగుల రంగవల్లిక నవముల కలిపేటి ముంగిట నక్షత్ర మాలికలు గోవు మహాలక్ష్మికి గొప్పపైన జనము గోవైపు తోడ కల్లాపుదల్లేడు ముంగిట గొబ్బెమ్మతో స్వాగతం అంటాము తంగేడు గురుకు గుమ్మడి పూలు గొప్పవారి ఆనందాల సందడి, బంధుమిత్రులతో కలకలలాడే లోగిలి, భోగి మంటలతో చలికి వేస్తారు సెగలు, రంగురంగుల రంగవల్లులతో కనుల విందు చేసే ముంగిటి అందాలు, మామిడి తోరణాల అలంకరణలతో అలరారే సుందర గృహ మందిరాలు. ఆమె నా పెదవిపై సదా చిరునవ్వు, కానీ ఆమె రాక్షసి. అవును, మీరు విన్నది నిజమే. ఆమె పని రాక్షసి. వేకువని ఆకాశంలో చుక్కలన్నీ దించేసి మా ఇంటి ముందు పోగేసేది. అవును, అది మా అమ్మే. అలనాటి సంక్రాంతి 30 నాళ్ల ముంగిట సింగారం ఆమెకు. భారతీయ తెలుగు రచయితల సమాఖ్య చిత్తూరు వారి ఆధ్వర్యంలో సంక్రాంతి కవి సమ్మేళనం నిర్వహించడం జరిగింది. పాల్గొన్న కవులకు కవి పోషకులచే ఘన సత్కారం అందించడం జరిగింది.